जय हिंद फ्रेंड्स, वेलकम टू आल కాంపిటిటివ్ వాళ్ళ అలీ ఛానల్. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 2 వీడియో డిస్కస్ చేసుకుందాం. మనం ఈ రోజులో ఏ టైప్ డిస్కస్ చేసుకుందాం క్వశ్చన్స్ అంటే టైప్ 1 లెటర్ 2 నంబర్ కోడింగ్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను మీకు ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో, నేను ఏదైతే ప్యాటర్న్ చెప్తున్నానో, ఈ ప్యాటర్న్ మీద ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో క్వశ్చన్స్ అడిగిన ప్యాటర్న్సే నేను చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కామెంట్ ఖచ్చితంగా తెలపండి. చూసుకోండి ఫ్రెండ్స్, వాడు క్వశ్చన్ ఎలాగ ఇస్తాడంటే, నేను మీకు చిన్న బోర్డ్ అని ఇలా రాసిన, బట్ క్వశ్చన్ వాడు ఎలాగ ఇస్తాడంటే మీకు నోట్స్లో తెలుస్తుంది. నోట్స్లో నేను ఇలా మీకు ప్రొవైడ్ చేయబోతున్నా. ఎట్లా ఇస్తానంటే, ఇన్ కటెడ్ కోడ్ లాంగ్వేజ్ 5 ఈజ్ రిటర్న్ యాజ్ దిస్ నెంబర్ అండ్ 4 ఈజ్ రిటర్న్ యాజ్ దిస్ నెంబర్. హౌ విల్ 3 బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. చూసుకోండి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ 5ని ఈ నెంబర్ రాసుకోవచ్చు అంట, 4ని ఈ నెంబర్ రాసుకోవచ్చా అంట. అలాంటిటప్పుడు 3ని ఏ నెంబర్ రాసుకోవచ్చు అని వీడి క్వశ్చన్. ఇక్కడ చూసుకోండి, లాజిక్ చూసుకోండి, బేసిక్స్తో డిస్కస్ చేసుకుందాం. మనకు ఎఫ్కి ఆల్ఫాబెట్ పొజిషన్ ఏది 6, ఐకి 9, వికి 22, ఈకి 5. ఇక్కడ మీరు గమనించండి, చూసుకోండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 అయింది, ఇక్కడ 9 అయింది, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 44 అయింది, ఇక్కడ 5 అయింది, 10 అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే డబల్ అవుతుంది. అంటే డబల్ అంటే ఇంటూ 2 అవుతుంది. ప్రతిదానికి డబల్ అవుతుంది నంబర్, డబల్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 5 ఉంది, 5కి డబల్ ఎంత 10, ఇక్కడ 22 ఉంది, డబల్ అయింది, డబల్ ఎంత 44, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 18 అయింది, అంటే డబల్ అయింది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 అయింది. మన లాజిక్ ఏమి ఇక్కడ? ప్లేస్ వాల్యూ ఇంటూ 2, ప్లేస్ వాల్యూ ఇంటూ 2. సేమ్ ఇక్కడ ఎఫ్కి ప్లేస్ వాల్యూ ఏమి 6, ఓకి 15, యూకి 21, ఆర్కి 18. మన లాజిక్ ఏమి? ప్లేస్ వాల్యూ 6, దీనికి డబల్ ఏమి ఇంటూ 2 చేసి ఎంత వస్తుంది? 6 2 జా 12, రైట్. 15 ప్లేస్ వాల్యూ ఇంటూ 2 చేయండి, 15 2 జా 30. సేమ్ 21కి డబల్ చేయండి 42, ఆర్ 18కి డబల్ చేయండి 36. ఇప్పుడు 3కి చూసుకుందాం. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. టీ అంటే 20. ఫ్రెండ్స్, మీరు కోడింగ్ డీకోడింగ్ అనాలజీలో ఆల్ఫాబెట్ టెస్ట్లో సిరీస్లో మీకు ప్లేస్ వాల్యూ గుర్తు లేకపోతే మీరు ఈజీగా 4 to 5 మార్క్స్ కోల్పోతారు. ఎవరైనా ఇప్పుడు నుండి మా వీడియోస్ ఫాలో అవుతున్నారంటే ఈ వీడియోస్ తర్వాత చూడండి, యూట్యూబ్లోనే ఉంటాయి, మంచి కంటెంట్తోనే ఉన్నాయి, అవి ఏం డిలీట్ చేయబడను. అందుకే మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో మిషన్ 2026లో ప్లేలిస్ట్లో నా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి, చాలా బేసిక్స్ నుండి ఉంటాయి. ఇప్పుడు చూసుకోండి, టీ అంటే 20, హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఈ అంటే 5. ఇక్కడ చూసుకోండి, మన లాజిక్ ఏమి? ప్లేస్ వాల్యూ ఇంటూ 2, ఏమి? ప్లేస్ వాల్యూ ఇంటూ 2. ఇప్పుడు చూసుకోండి, ప్లేస్ వాల్యూ ఎంత? టీకి 20కి 2 చేయండి, ఇంటూ 2 చేయండి, 22 జా 40 నెంబర్. అలాగే 8కి డబల్ చేయండి, 8 2 జా 16. అలాగే 18కి డబల్ ఏమి? 36 ఎలా వచ్చిందంటే మరి చెప్తాను చూడండి. 18 ఇంటూ 2, 8 2 జా 16, ఇక్కడ క్యారీ 1, 2 1 జా 2, 2 + 1 ఎంత 3, 36. అలాగే ఈ అంటే 5, దానికి డబల్ చేయండి 10, మరి దీనికి డబల్ చేయండి 10. లాజిక్ ఏముంది ఇక్కడ? ప్లేస్ వాల్యూ ఇంటూ 2. సమ్ టైమ్స్ వాడు ఇంటూ 3 ఇవ్వచ్చు, ఇంటూ 4 ఇవ్వచ్చు, లేకుంటే ప్లేస్ వాల్యూ ఇవ్వచ్చు. లేకుంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎఫ్ అనేది 6 కదా, ఇక్కడ మరి 12 కాకుండా 6 ఇవ్వచ్చు, అలా మళ్ళీ ఇవ్వచ్చు. లాజిక్ అంటే ఇంటూ 2 ఇవ్వచ్చు, ఇంటూ 3 ఇవ్వచ్చు, లేకుంటే డివైడెడ్ బై 2 ఇవ్వచ్చు. ఎలా డివైడెడ్ బై 2 అంటే ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఈ క్వశ్చన్ మీదనే ఇంకో విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ ఇంటూ 2 చేసినాము, ఏమి? ఇంటూ 2 చేసినాము, వాడు డివైడెడ్ బై 2 మరి ఇవ్వచ్చు. ఎలా డివైడెడ్ బై 2 ఇవ్వచ్చు అంటే ఇప్పుడు చూసుకోండి, 4 కదా, 4 ఇలా రాస్తాడు. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు 4కి ఆల్ఫాబెట్ పొజిషన్ ఏమి ఎంత? 4కి ఎఫ్కి ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత? 6కి డబల్ చేయండి 12,
ఓకి 30, ఆర్కి 21, 44 అండ్ 36 ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే ఇది కోడెడ్ అయింది అంటాడు. ఇలా ఇచ్చి తర్వాత ఏమంటుంది ఈ నెంబర్ కోడెడ్ విత్ అంటాడు. 4ని ఏం కోడ్ చేయొచ్చు అంటాడు. మనము ఎలా చేయొచ్చు 4ని ఎలా కోడ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూసుకోండి 12లో బై 2 చేయండి 6 వస్తుంది. 6 ప్లేస్ వాల్యూ ఏమి ఎఫ్. అలాగే ఓ 30లో బై 2 చేయండి 15 వస్తుంది. 15 ప్లేస్ వాల్యూ ఏమి ఓ. కొన్నిసార్లు ఇంటూ 2 ఇవ్వచ్చు, డివైడెడ్ బై 2 ఇవ్వచ్చు, ఇంటూ 3 ఇవ్వచ్చు, డివైడెడ్ బై 3 ఇవ్వచ్చు. ఇలా మళ్ళీ లాజిక్ ఇవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ లాజిక్ చూసుకోండి. వాట్ని 43 అంట, ఈ వర్డ్ 47 అంట, ఈ వర్డ్ ఎంత అని వీడి క్వశ్చన్ చూసుకోండి. ఎలా సాల్వ్ చేద్దామంటే ప్రతి దానికి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ప్లేస్ వాల్యూ రాసుకోండి. ఆ ప్లేస్ వాల్యూ మరి మీరు సెకండ్స్లో గుర్తు విధంగా ఈజీగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. వీకి ప్లేస్ వాల్యూ ఏమి 22, ఏ అంటే 1, టీ అంటే 20, ఇక్కడ 43 రావాలి. ఇప్పుడు నేను చూసుకోండి 20 ప్లస్ 22 ఎంత 42 అవుతుంది. ఇది యాడ్ చేస్తే 43 రైట్. ఇక్కడ లాజిక్ ఏమంటే సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ, మన లాజిక్ ఏమి సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ అంటే వాడిచ్చిన పదానికి మనం ప్లేస్ వాల్యూ రాసుకున్న తర్వాత అడిషన్ చేస్తాం. ఏం చేస్తున్నాం సమ్ చేస్తున్నాం. 22 ప్లస్ 20 ఎంత 42 ప్లస్ 1 ఎంత 43. మన లాజిక్ వస్తుంది. లాజిక్ ఏమి ఇక్కడ రూల్ ఏమి సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ అంటే మనకు వాడు ఇచ్చిన పదానికి ప్లేస్ వాల్యూ రాసుకున్న తర్వాత కూడిక చేయాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూసుకుందాం. ఏ అంటే ఎంత 1 ప్లేస్ వాల్యూ, డబ్ల్యూ అంటే 23, డబ్ల్యూ అంటే 23 ప్లస్ 1 ఎంత 24 ప్లస్ 23 ఎంత అండి 47. మన లాజిక్ ఏమి ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ. ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూ రాసుకున్న తర్వాత కూడిక చేస్తే మన లాజిక్ మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి చూద్దాం. జెడ్ అంటే ఎంత 26, హెచ్ అంటే ఎంత ప్లేస్ వాల్యూ 8, యూ అంటే చెప్పండి మీరు తొందర చేయండి. యూ అంటే 21. ఇప్పుడు అడిషన్ చేయండి. 26 ప్లస్ 8 బేసిక్స్తోనే చెప్తా. 8 2 14, ఇక్కడ 14 ఒక మిగులుతుంది క్యారీ 1. 2 ప్లస్ 1 ఎంత 3 ప్లస్ 21 34 21 అడిషన్. 4 ప్లస్ 1 ఎంత 5, 3 ప్లస్ 2 ఎంత 5. మన ఆన్సర్ ఏమి 55. మన ఆన్సర్ ఏమండి 55. ఇలాంటి క్వశ్చన్స్ మరి అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతుంటారు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూసుకోండి జెడ్ అంటే 26, హెచ్ అంటే 8, యూ అంటే 21 ప్లస్ 8 ఎంత 29 ప్లస్ 26 ఎంత చూసుకోండి. బేసిక్స్ సాల్వ్ చేసుకుందాం. 29 6 ఎవరైనా నాన్ మ్యాథ్స్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 9 ప్లస్ 6 ఎంత 14, 3 ప్లస్ 2 ఎంత 5 ప్లస్ 1 ఎంత 54. ఎంత 54 అండి ఆన్సర్. ఎంత 54. చూసుకోండి మన ఆన్సర్ ఎంత వస్తుంది 55 వస్తుంది. ఎలాగా చూసుకోండి. నేను ఇక్కడ 54 రాసినామేమో బై మిస్టేక్గా రాసుకున్నానేమో, అది తప్పు అయిపోయింది, సారీ నన్ను క్షమించండి. చూసుకోండి ఇంకోసారి చెప్తా. 26 ప్లస్ 8 ఎంత 34 ప్లస్ 1 ఎంత 34 ప్లస్ 21 ఎంత 55. మన ఆన్సర్ ఎంత 55. ఇలా మరి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా కాకుండా వాడు క్వశ్చన్ ఇంకో విధంగా మరి అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనము సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ అన్నాము. తర్వాత రెండో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇక్కడ చూసుకోండి. రెండో ప్యాటర్న్ ఎలా అడగచ్చు అంటే సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ కదా, సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ ది లెటర్స్ అంటే ఇప్పుడు చూసుకోండి. ఈ లాజిక్ ఏమంటే మనము ఫస్ట్ ప్లేస్ వాల్యూ సమ్ చేయాలి. సమ్ చేసినాం ఎంత వచ్చింది 43 వచ్చింది. తర్వాత నెంబర్ ఆఫ్ లెటర్స్, ఈ పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 ఇంటూ 3 9
3 4 12, 12 అంటే 129. లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్. సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఎంత? వికి, ఏకి, టీకి యాడ్ చేస్తే 43 వచ్చింది. అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్, ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 ఇంటూ 3. అలాంటి క్వశ్చన్స్ మరి అడగచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మీరు రాసే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీస్తే మరి ఇలాంటి క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్లో ఖచ్చితంగా కనబడుతుంది. నా కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ బాగలేకుంటే డిస్లైక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలపండి. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. సెట్ని 37 రాసుకోవచ్చంట, మ్యాథ్స్ని 35 రాసుకోవచ్చంట. వారికి ఏ నెంబర్ కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. చూసుకోండి ఫ్రెండ్స్, మనం అందరం ఏం చేస్తాం? ప్లేస్ వాల్యూ చూసుకుంటాం. ఇక్కడ చూసుకోండి, టీ అంటే 20 కదా. 20 + 19 యాడ్ చేస్తే 37 వస్తుంది. లేదు 39 అవుతుంది. బట్ ఇక్కడ 37 ఉంది. మన లాజిక్ ఫెయిల్. మన లాజిక్ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. మన నెక్స్ట్ లాజిక్ చూసుకోవాలి. నెక్స్ట్ లాజిక్స్ ఏముంటాయి? ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి, లేకుంటే బై 2 చేయడం, ఇంటూ 1 చేయడం, అలాంటి లాజిక్స్ ఉంటాయి. చూసుకోండి. సబ్ట్రాక్షన్ చేయడం, అలాంటి లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్కి ఆపోజిట్ ఏమి? 19. ఎస్కి ఆపోజిట్ ఏమి? హెచ్. ఈకి ఆపోజిట్ ఏమి? వి. టీకి ఆపోజిట్ ఏమి? జి. చూసుకోండి, మీరు గమనించండి. ఇక్కడ వి అంటే 22 ప్లస్ హెచ్ అంటే 8. 22 + 8 ఎంత? 30. 30 + జి ఎంత? ప్లేస్ వాల్యూ 7. 37 వచ్చిందా లేదా? వచ్చింది. ఇలాగ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు సాల్వ్ చేసేస్తారు కోడింగ్ డీకోడింగ్ నా క్లాస్ ఉంటే. అందుకే నా క్లాస్ని మీరు ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసుకోండి, హెచ్ కదా. హెచ్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి? 8. వి ప్లేస్ వాల్యూ ఎంత? 22. జి అంటే ప్లేస్ వాల్యూ 7. ఇప్పుడు ఏం చేయండి? సమ్ చేయండి. 22 + 8 ఎంత? 30. 30 + 7 ఎంత? 37. అంటే ఇక్కడ లాజిక్ ఏమి? మన ఇంపార్టెంట్ ఏమి? లాజిక్ ఏమి? ఆపోజిట్ ప్లేస్ వాల్యూ ఇంటూ ఆపోజిట్ ప్లేస్ వాల్యూ అండ్ ఇట్లా కాకుండా ఇట్లా రాసుకోండి. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ప్లేస్ వాల్యూ ఏమి? లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. మన లాజిక్ ఇది. ఈ లాజిక్ ప్రతి దానికి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాథ్స్కి చూసుకోండి. ఎక్స్ అంటే ఎంత అండి? 24. 24 + ఎం ఎంత? 13. ఎంత అవుతుంది? 37 అవుతుంది. బట్ ఇక్కడ 35 ఇచ్చాడు. మన లాజిక్ ఫెయిల్. ఫెయిల్? ప్లేస్ వాల్యూ లాజిక్ 8+ అట్లా ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఏం చూసుకోవాలి మనం? ఇక్కడ లాజిక్ ఏం అప్లికేబుల్ అయింది మనకి? ఆపోజిట్ లెటర్. అలా మీరు చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏం అప్లికేబుల్ అయింది? సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. చూసుకుందాం ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. ఇప్పుడు చూసుకోండి, ఎంకి ఆపోజిట్ ఏమి? ఎన్. ఐకి ఆపోజిట్ ఏమి? ఇండియన్ రైల్వేస్. ఇక్కడ ఐ ఉంది, ఆర్. ఎక్స్కి ఆపోజిట్ ఏమి? సి. చూసుకోండి, ఎన్ ప్లేస్ ఏది ఎంత? 14. ఆర్ ఎంత? 18. సి ఎంత? 3. చూసుకోండి, 18 + 3 ఎంత? 21. 21 + 14 ఎంత? 35. లాజిక్ ఏమవుతుంది? ఎప్పుడైనా ఇంకో ట్రిక్ చెప్తా చూసుకోండి. మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ వాడు 3 వర్డ్స్ ఇస్తాడు. సెట్ = 37, మ్యాథ్స్ = 35, వార్ = 8 ఇచ్చాడు కదా. చాలామంది మీరు ఏం చేస్తారంటే దీనికి చూస్తారు, తర్వాత దీనికి ఫైండ్ అవుట్. ఇలా చేయదండి. మీ ఇగ్గిన పర్ఫెక్ట్ ఈ నెంబర్ వచ్చిందో 37 వస్తే డైరెక్ట్ ఇది మీ లాజిక్ ఏదైతే లాజిక్ ఉందో, నా లాజిక్ ఏమైంది ఇక్కడ? సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ, సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. నేను ఇది సాల్వ్ చేయకుండా డైరెక్ట్ ఇది సాల్వ్ చేస్తా, నాకు టైం మిగులుతుంది. ఇక్కడ 3 సెకండ్స్ 4 సెకండ్స్ వేస్ట్ అయినాయి కదా. ఈ 4 సెకండ్స్లోనే ఇది సాల్వ్ చేసేస్తా, నాకు ఆన్సర్ వస్తుంది. 4 సెకండ్స్ సేవ్ అయితే నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా. అందుకే ఎప్పుడైనా 3 వర్డ్స్ ఇచ్చినప్పుడు మీకు ఏదైతే ఈ లాజిక్ పర్ఫెక్ట్ ఉందో దీన్ని చేయడం వదిలేయండి. డైరెక్ట్గా థర్డ్ పదానికి చేయండి, మీ లాజిక్ వితిన్ సెకండ్స్లో వస్తుంది. ఇప్పుడు వారికి చూసుకుందాం. డబ్ల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఎంత అండి? 23. 23కి ఆపోజిట్, డబ్ల్యూకి ఆపోజిట్ ఏమి?
ఈ సేమ్. ఏకి ఆపోజిట్ ఏమి జాన్ అబ్బాయి జెడ్. ఆర్కి ఆపోజిట్ ఏమి ఐ ఇండియన్ రైల్వేస్. ఈ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 5, జెడ్ అంటే 26, ఐ అంటే 9. 26 + 5 ఎంత అండి 31. 31 + 9 ఎంత 40. ఎంత 39 + 5 ఎంత అండి 40. చూసుకోండి ఫ్రెండ్స్, నేనే మిస్టేక్స్ చేస్తున్నా. ఏదో ఈరోజు నాకేమైందో కానీ మిస్టేక్ చేస్తున్నా. చూసుకోండి, ఇక్కడ ఆపోజిట్ లెటర్ మీకు తప్పు చెప్పిన. డబ్ల్యూకి ప్లేస్ వాల్యూ ఏమి? డబ్ల్యూకి ఆపోజిట్ ఏమి డి అంటే డ్యూ. ఏకి ఆపోజిట్ ఏమి ఆజా జెడ్. ఆర్ అంటే ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు చూసుకోండి, డబ్ల్యూ కదా, డికి ప్లేస్ వాల్యూ ఏమి 4, జెడ్ అంటే 26, ఐ అంటే 9. 4 + 26 ఎంత 30. 30 + 9 ఎంత 39. చూసుకోండి ఫ్రెండ్స్, నేను చిన్న అప్పుడు డబ్ల్యూకి ఆపోజిట్ ఈ వేసుకున్న నాకు ఆన్సర్ తప్పు వచ్చింది. అలా మరి నేను అంత చెప్తే మరి మీకు ఎట్లా మిస్టేక్ చేసినానంటే అంతే తొందరలో పడి మిస్టేక్ చేసేసిన. మీరు మరి తొందర కాకుండా యాక్యురసీగా చేయండి. చూసుకోండి, ఇక్కడ మన లాజిక్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. ఏమైంది? మనము ఆపోజిట్ ప్లేస్ వాల్యూని ఏం చేస్తున్నాము? సమ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ బాగుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఎక్స్ప్లెనేషన్ బాగాలేకుంటే మరి మీరు కామెంట్లో పెట్టండి. నేను ఏ నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని నేను స్ట్రాంగ్ పెంచుకుంటాను, నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ని. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. పాయిలెట్ అనే పదానికి 144 నెంబర్ కోడెడ్ అయిందంట. ట్రైన్కి ఏ నెంబర్ కోడెడ్ అవుతుందని వీడి క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ ఓన్లీ 5 లెటర్స్ ఇచ్చి ఇంత పెద్ద నంబర్ ఇచ్చాడు. ఎప్పుడైనా చూసుకోండి, ఇక్కడ మన కోడెడ్లో ఇంత పెద్ద నంబర్ వస్తే 100కి 99% మల్టిప్లికేషన్ చేస్తాం. ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ మీరు ఏమైనా చేయండి ఫ్రెండ్స్, ప్లేస్ వాల్యూ రాసుకోండి. పి అంటే ప్లేస్ వాల్యూ ఎంత 16, ఐ అంటే 9, ఎల్ అంటే 12, ఓ అంటే 15, టీ అంటే 20. దీన్ని సమ్ చేసుకోండి. చూసుకోండి, 16 + 9 ఎంత 25. 25 + 12 ఎంత అండి 37. 37 + 15 ఎంత అండి? బేసిక్స్లో సాల్వ్ చేసుకోండి. 2 ఇక్కడ ఉంటుంది 52. 52 + 20 ఎంత 72. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ నాకు 72 వచ్చింది సమ్ చేసే ప్లేస్ వాల్యూ. ఇక్కడ 144 ఉంది. 72కి 144కి ఏమైనా లింక్ ఉందా అని ఒక సెకండ్ ఆలోచిస్తే రైట్ ఉంది. 72ని ఇంటూ 2 చేస్తే 144 వస్తుందో లేదో చూసుకోండి. 2 4 జా 2 2 జా 4, 7 2 జా 14. రైట్. ఇక్కడ మన లాజిక్ ఏమి? ఇది ఇంపార్టెంట్. లాజిక్ ఏమి? మీకు ట్రైన్ని హోంవర్క్ ఇస్తా, దీన్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్లో తెలపండి. లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది లెటర్స్ ఇంటూ 2. మన లాజిక్ ఏమి? సమ్ ఆఫ్ ది లెటర్స్. ఫస్ట్ ఏం చేస్తాము? సమ్ ఆఫ్ ది లెటర్స్ ఇంటూ 2. లేకుండా వాడు దీని మీద, ఈ ప్యాటర్న్ మీదనే ఎక్కువ మీరు యూపీఎస్సీ కానీ సీజీఎల్ కానీ ప్రిపేర్ అయితే వాడు ఇలాంటి ప్యాటర్న్ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఏదైతే పీకి డైరెక్ట్ 16 రాసుకున్నాము, దీన్ని ఆపోజిట్ ఇస్తాడు. ఆపోజిట్ అంటే పీకి ఆపోజిట్ ఏమి? కే అంటే ఎంత 11. ఐకి ఆపోజిట్ ఏమి? ఆర్ అంటే ఎంత 18. ఎల్కి ఆపోజిట్ ఏమి? ఓ 15. ఓకి ఆపోజిట్ ఏమి? ఎల్ అంటే ఎంత 12. టీకి ఆపోజిట్ ఏమి? జి 7. ఇలాగిచ్చి తర్వాత సమ్ చేసిన తర్వాత ఇంటూ టేక్ చేస్తాడు. ఎప్పుడైనా అర్థమవుతుంది లాజిక్? ఏమంటారంటే మీది డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్లేస్ వాల్యూతోనే మనం ఇంటూ 2 చేస్తాం. బట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ రావచ్చు అంటే క్వశ్చన్ ఏదైతే వీడు ఇది లెటర్స్ ఇచ్చాడో దీన్ని ఆపోజిట్, ఓకే ఆపోజిట్, ఎల్కే ఆపోజిట్ తీసుకున్న తర్వాత దాని ప్లేస్ వాల్యూని మనం సమ్ చేసిన తర్వాత ఇంటూ 2 చేయొచ్చు.
అలా మరి క్వశ్చన్ అడగచ్చు ఈ ప్యాటర్న్ మీద. లేకున్నా ఇలాంటి క్వశ్చన్ మరి అడగచ్చు, ఇక్కడ ఇంటూ కాకుండా ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని దాంతో మల్టిపుల్ చేసి వాడు లాజిక్ ఇవ్వచ్చు. చూసుకోండి లాజిక్ నేను ఎన్ని చెప్తున్నానో జస్ట్ 2 minutes ఈ లాస్ట్ కాన్సెప్ట్లోనే. వాడు ఒక వర్డ్ ఇచ్చి దాంట్లో ఆపోజిట్ లెటర్స్ అడిగి దాన్ని సమ్ చేసిన తర్వాత ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 చేయొచ్చు. లేకుంటే ఈ పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అంత నంబర్తో మల్టిపుల్ చేసి మీకు లాజిక్ ఇవ్వచ్చు. అలాంటి క్వశ్చన్స్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇస్తారు. ఎవరైనా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్సిఎల్కి, రైల్వేస్కి, ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ మీద మనం నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ట్రైన్కి ఇక్కడ ఏం కోడేట్ అవుతుందో ఆన్సర్ కామెంట్లో తెలపండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. నేను చిన్న ఒక మిస్టేక్ చేసిన ఈరోజు. డబ్ల్యూకి ఈ అని ఆపోజిట్ చెప్పిన అది రాంగ్. తర్వాత మరి చెప్పినా కదా డబ్ల్యూకి ఆపోజిట్ వచ్చేసి డ్యూ అంటే డి ఆపోజిట్ డబ్ల్యూకు. చిన్న మిస్టేక్ చేస్తున్న మామూలు మనుషులు అంత తర్వాత మిస్టేక్ చేస్తుంటారు. తర్వాత 15 secondsలో నేను రెక్టిఫై చేసుకున్నా ఇది మిస్టేక్ అని. మీరు మరి అలాంటి మిస్టేక్ చేస్తూనే రెక్టిఫై చేసుకోండి. చెప్తా చూసుకోండి ఫ్రెండ్స్, ఒక కోట్ చెప్తా. తప్పులు చేయండి, కొత్త తప్పులు చేయండి. లర్న్ టు డూ మిస్టేక్స్, ట్రై టు డూ న్యూ మిస్టేక్స్. తప్పులు చేయండి, కొత్త తప్పులు చేసుకోండి, అప్పుడే మనము నేర్చుకుంటున్నాము. కానీ తప్పుని తెలిసిన తర్వాత మరి వాడు తప్పుని మళ్ళా చేస్తారు చూడు, వాడిని ఖచ్చితంగా మనము మూర్ఖుడు అంటాము. లర్న్ టు మిస్టేక్స్, ట్రై టు న్యూ మిస్టేక్స్. తప్పులు చేయండి, కొత్త తప్పులు చేయండి, మనం అప్పుడే నేర్చుకుంటుంటాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.